ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓల్డ్ క్లాసిక్ సినిమాలు రిలీజ్ చేస్తే న్యూ జనరేషన్ కి కొత్త అనుభవం. కానీ ఇప్పుడు మాత్రం రీసెంట్ హిట్ మూవీస్ నే మళ్ళీ థియేటర్స్ లోకి తెస్తున్నారు మేకర్స్. ఇది సినిమాల మీద ప్రేమ లేక కాసులు రాబట్టుకోవాలన్న వ్యూహమా? న్యూ రిలీజ్ సినిమాలకి పబ్లిక్ రావడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో సెకండ్ రిలీజ్ సినిమాలు చూస్తారా? ఇది ఆడియన్స్ డిమాండేనా లేక బాక్స్ ఆఫీస్ బిజినెస్ ప్లానా? హ్యావ్ ఎ లుక్. ఇటీవలి కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ వేగంగా కొనసాగుతోంది. పాత గోల్డెన్ హిట్స్ ని మళ్లీ థియేటర్స్ లోకి తీసుకువచ్చి న్యూ జనరేషన్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఆ జాబితాలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన కల్ట్ సెన్సేషన్ శివ కూడా చేరబోతోంది. 1989లో ట్రెండ్ మార్చిన ఆ సినిమా నవంబర్ 14న రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇక పాన్ ఇండియా హిట్ బాహుబలి 2 భాగాలను కలిపి కొత్త టెక్నాలజీతో రీ రిలీజ్ చేస్తే భారీ కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. దాంతో అదే రూట్ లో మరికొన్ని సినిమాలు కూడా థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఒకప్పుడు రీ రిలీజ్ అంటే ఓల్డ్ క్లాసిక్స్ కే పరిమితం. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ జూన్ 2022లోనే విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నవంబర్ 7న మళ్లీ థియేటర్స్ లోకి వస్తోంది ఈ సినిమా. ఫ్యాన్స్ ఉత్సాహం, ఆడియన్స్ క్రేజ్ అన్నీ ఉన్నా ఇది నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ని సెలబ్రేట్ చేయడానికేనా అనే డౌట్ వస్తోంది. ఏది ఏమైనా ఈ రీ రిలీజ్ వేవ్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో కొత్త రికార్డ్స్ కోసం ఎదురు చూస్తోంది. సినిమాకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యేవారు యూత్. అలాంటి వారి కోసం రీసెంట్ మూవీస్ నే తెచ్చేస్తున్నారు మేకర్స్. 2015లో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా కుమారి 21F. యూత్ఫుల్ ఎమోషన్స్, బోల్డ్ ఐడియాస్ తో న్యూ జనరేషన్ మైండ్ సెట్ ని చూపించిన ఈ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 20న మళ్లీ థియేటర్స్ లోకి వస్తోంది. కానీ ఇప్పటికే ఓటీటీ, డిజిటల్ ప్లాట్ఫామ్లలో అనేక సార్లు చూసిన సినిమాని థియేటర్లో మరోసారి చూడ్డానికి జనాలు వస్తారా? ఇంతకు ముందు భారత్ అని నేను, ఫలక్నామా దాస్ లాంటి సినిమాలు రీ రిలీజ్ చేసినా పెద్దగా కలెక్షన్స్ రాలేదు. అలాంటిది కుమారి 21F మ్యాజిక్ మళ్లీ వర్కౌట్ అవుతుందా లేక ఇది కూడా రీ రిలీజ్ ట్రెండ్ లో మరో ఎక్స్పెరిమెంట్ గా మిగిలిపోతుందా చూడాలి. ఇలాగే 2010లో రిలీజ్ అయిన మరో లవ్ స్టోరీ రీ రిలీజ్ కాబోతోంది. కార్తీ, తమన్నా జంటగా లింగుస్వామి తెరకెక్కించిన పయ్యా తెలుగులో ఆవారాగా విడుదలై బిగ్ హిట్ అయ్యింది. ఇప్పుడు నవంబర్ 22న రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా పాటలు ఇప్పటికీ లవ్ బర్డ్స్ కి ఫేవరెట్ గా ఉంటాయి. ఇంతకీ ఈ సినిమా రీ రిలీజ్ కార్తీ క్రేజ్ ని బాక్స్ ఆఫీస్ మీద మళ్లీ టెస్ట్ చేయాలనే చూస్తున్నారేమో.